గోదారి బాబి. ఏంటంటే మన పక్కన ఇప్పుడు కన్నడ హీరో యశ్వంత్ గారు ఉన్నారు. అదేనండి ఈ సీరియల్లో సామ్రాట్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఏడు కబుర్లు అనేది. నమస్కారం అండి. నమస్కారం. ఏంటంటే ఇప్పుడు మన కన్నడ నుండి వచ్చారు కదండి, ఇక్కడ తెలుగులోనే అంత బాగా జరుగుతుందండి. మా ఆడియన్స్ అది బాగా యాక్సెప్ట్ చేస్తుంటారు మిమ్మల్ని. అవునండి, అవును. ఇక్కడ ఆడియన్స్ అయినా, మన ప్రొడక్షన్లో మనతో కలిసి పనిచేసే ఆర్టిస్టులు అయినా, ప్రొడక్షన్ అంటే మన టెక్నీషియన్స్ అయినా, ఎవరైనా సరే మమ్మల్ని నేను ఒకసారి విన్నాను, మేము తింటామో లేదో తెలీదు కానీ వాళ్ళకి ఫస్ట్ పెట్టాలి అనేది. సో ఈ వెల్కమింగ్ నేచర్ నాకు చాలా నచ్చింది ఇక్కడ. అండ్ మన ఆడియన్స్ కూడా కన్నడ, తెలుగు, తమిళ్ ఇవన్నీ చూడరు. వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే కథ బాగుండాలి, మన పర్ఫార్మెన్స్ బాగుండాలి. సో దిస్ ఇస్ ఆల్ ఇట్ మ్యాటర్స్. ఇప్పుడు కథ పరంగా చూసుకుంటేనేమో మీకు విడాకులు అయ్యి మళ్ళీ అదే అమ్మాయితో పెళ్ళి అయింది. ఇప్పుడు మళ్ళీ ఈ గెటప్ ఏంటండి? ఇప్పుడు ఏమైనా నెక్స్ట్ శోభనం గట్ట ఏమైనా అవుతుందా? కైండ్ ఆఫ్ అవుతుంది కానీ ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది అని ఎపిసోడ్ చూడండి తెలుస్తుంది. ఎంత దూరంలోనే ఇప్పుడు మీరేమో బెంగళూరు నుండి ఇక్కడికి వచ్చేసి పని చేసేస్తుంటారు. మీకు ఈ ట్రావెల్ ఛార్జీలు గట్టగానే, లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఇల్లు తీసుకుని ఉంటున్నారా, లేదంటే ఏమైనా అదేంటారు లాడ్జిల్లోని కానీ హోటల్లోని గట్టా ఏమైనా ఉంటుంటారా? నాకు హోటల్స్లో అంతా కంఫర్టబుల్ ఉండదు, అందుకే నేనైతే ఇల్లు తీసుకుని రెంట్కి తీసుకొని అక్కడ ఉన్నా. అయితే ఇక్కడ ఉంటుంటారు అన్నమాట. అయితే ఇక్కడే ఉంటాను. మరి షూటింగ్లు గట్టా లేనప్పుడు అక్కడికి వెళ్ళిపోతుంటారండి మీ ఊరికి? అవునవును, షూటింగ్ లేదంటే మళ్ళీ తిరిగి బెంగళూరు వెళ్ళిపోతాం. ఇది ఇప్పుడు ఒక స్కెడ్యూల్కి ఇలాగా ఉన్నదంటే ఎంతకాలం ఉంటుందండి స్కెడ్యూల్లోనో? 10 రోజులు ఉంటుందా, 15 రోజులు ఉంటుందా? మనది ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ నడుస్తుంది. సో ఫస్ట్ వీక్ ఒక 7 days, మళ్ళీ ఒక 1 week గ్యాప్ ఉంటుంది, మళ్ళీ థర్డ్ వీక్లో 7 days అలా ఉంటుంది. అలా గ్యాప్ ఇచ్చి చేస్తుంటారా? అవునవును, గ్యాప్ ఇచ్చి చేస్తుంటారు. ఇప్పుడు మీరు మొట్టమొదటి ప్రాజెక్ట్ ఎక్కడ చేశారండి మీరు? నా ఫస్ట్ ప్రాజెక్ట్ కన్నడలో ఇవళు సుజాత అని కలర్స్ కన్నడ ఛానల్కి చేశాను. అదే నా ఫస్ట్ హీరోగా చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ అది. దానికి ముందు ఎన్ని చేశారండి మీరు? దానికి ముందు చేశానండి, చిన్న చిన్న క్యారెక్టర్లు అవి ఇవి చేశాను. హీరో తమ్ముడు లేదా ఏదైనా ఒక చిన్న వన్ డే ఆర్టిస్టులు ఇలాంటివన్నీ చేశాను. అంటే మీరు మొత్తం ఈ బిగినింగ్లోనే అన్ని క్యారెక్టర్లు చిన్న చిన్నగా ప్లే చేస్తూ ఇప్పుడు హీరో లెవెల్ వరకు ఎదిగిపోయారు. అవునవును, అంటే అదే కదా ఇన్స్పైరింగ్ ఉందండి మీ స్టోరీ అంతా. స్టెప్ బై స్టెప్ రావాలి కదా, ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకు రావాలి. ఏమైనా కట్టాలు అయ్యి పడ్డారండి మీరు బిగినింగ్ స్టేజ్లోనే గట్టనా? అది అలా చెప్పలేను, అది ఒక లెర్నింగ్ ప్రాసెస్ నాకు అంతే. అంటే లర్న్ చేస్తూ ఈ పీరియడ్లో ఏదో ఒకటి లర్న్ చేశాను, ముందుకు వచ్చాను, దీని గురించి నేర్చుకుని మళ్ళీ ముందుకు వచ్చాను. సో అది ఏమంటారు తెలుగులో స్ట్రగల్కి ఏమంటారు? కష్టం. అది చెప్పలేము. సో ఇట్ వాస్ మోర్ ఆఫ్ లెర్నింగ్ ప్రాసెస్ దాన్ స్ట్రగలింగ్ ప్రాసెస్. సరేనండి, ఉంటానండి. థ్యాంక్ యూ అండి. Meet you. సరేనండి. గోదారి బాబి.